నేను ప్రత్యేకించి మెప్మా అధికారిని కూడా కోరినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో అధికారంలోకి వచ్చినాక అందరికీ మహిళా సంఘాలకు లోన్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి ఆనాడే ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న వ్యవస్థ పెట్టుకోవడానికి పబ్లిక్ గార్డెన్లో పిలిచి 10 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆర్థికంగా మహిళలు కూడా చేతి వృత్తులు చేసుకోనో స్వయం సంపాదన చేసుకోనో కుటుంబానికి ఆసరాగా నిలుచుకోవడానికి పనిచేసే విధంగా పనిచేస్తాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొడుకు యువరాజు స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ పనిచేసి కూడా 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీని పైన ఎట్లా పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప నువ్వు చేసింది ఏంది? నిజంగా ఒకళ్ళు నిర్మాణాత్మకంగా చేసుంటే అది 4 నెలల్లో కూలిపోవద్దు కదా, 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దు కదా. నేను వాళ్ళందరికీ అదే కొడతా ఉన్న నేతన్నలకు. గతంలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, అప్గ్రేడేషన్ చేసినాం. ఇవాళ వర్క్ టు ఓనర్ అనే దాని మీద షెడ్స్ తయారైనాయి, వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఎక్కడ అధైర్యపడకండి, స్కీమ్ తయారైతా ఉంది. అధికారులు మేము కూర్చొని నేతన్నలకు ఏం చేయాలి? యార్ను సబ్సిడీ ఇవ్వాలా, వర్క్ టు ఓనర్ కింద లూమ్స్ కొత్త టెక్నాలజీ లూమ్స్ ఇవ్వాలా, ఏ విధంగా ఆ వృత్తిని కాపాడుకోవాలి, తెలంగాణలో చేనేత వృత్తికి ఉన్నత స్థానం తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం చేస్తూ దయచేసి ఆత్మహత్య శరణ్యం కాదు, ఆత్మహత్యను రాజకీయాలు శివ రాజకీయాలు చేయొద్దని కూడా టీఆర్ఎస్ పార్టీకి సందర్భంగా కోరుతాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2023 వరకు కూడా ఒకవేళ మీరు రాజకీయం చేయదలుచుకుంటే 135 మంది చేనేత కార్మికులు చనిపోయారు వివిధ కారణాల వల్ల. లెక్కలు పంపంటే చావు వివరాలతో సహా వారి కుటుంబాల వివరాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారికి పంపిస్తా. స్థానిక నాయకత్వం తెలుసు ఇది సున్నితమైన అంశం. ఒక చావుకు సంబంధించి ఒక నేత వర్గానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. మేము సిన్సియర్గా ఆ సమస్యను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీగా సహకరించే ప్రయత్నం చేయగలిగితే చేయండి, లేదా మీరు వైఫల్యం పొందిరు 10 ఏళ్లలో చేయలేకపోయారు ముక్కు నోరు మూసుకొని సపరేట్ కూర్చోమని కోరుతాను. లెక్క చెప్పిండి ఆయన ఏమన్నా? నిన్ననే 2 చనిపోయారు, రకరకాల కారణాలు. నేను ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా పొరపాటు. కాబట్టి నేను ఒకటే వాళ్ళకి కోరుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు, మీరు చనిపోయిన వాళ్ళకు సంబంధించి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయగలరు. మేము ఎన్నడూ కూడా మేము ఉద్యమ సందర్భంగా కూడా మేము నిజంగా కూడా ఒకవేళ ఆనాడు తెలంగాణ ఉద్యమ కారణంగా శవరాజకీయాలు చేయదలుచుకుంటే మీరు అనేకమైన శవరాజకీయాలు చేసిన సందర్భంలో వాళ్ళు చనిపోతే కూడా అది తెలంగాణకు సంబంధించిన అంశం మీద అన్నప్పుడు మేము తెలంగాణ రావాలనే ఆలోచనతో ఊపుకున్నాం. ఇవాళ కూడా మీరు అటువంటి విధంగానే అదే బాణిలో వ్యవహారం చేస్తా అంటే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది, మీ యొక్క అసలు రంగు చెప్పాల్సి వస్తుంది. శివరాజకీయాలు అందుకే వద్దని చెప్తా ఉన్నాం. వీలైతే ఆ వృత్తిని సహకరించి అక్కడ స్థానిక శాసనసభ్యుడు రా, జిల్లా మంత్రితో కూర్చో, మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కావచ్చు. నేను మీ ద్వారా ఆహ్వానిస్తాను శాసనసభ్యుడిని సిరిసిల్ల చేనేత సమస్యలు పరిష్కరించడానికి. అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా 2009 నుంచి ఇలా 15 సంవత్సరాలుగా నాతో పాటు 5 సంవత్సరాలు పనిచేసినావు. దాని తర్వాత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల చేనేత వర్గానికి నువ్వు చేసిందేంది, చెయ్యాల్దేంది. నా అధికార పార్టీగా నేను మంత్రిగా, ఆ జిల్లా మంత్రిగా నేనేం చేయాలో రా, నేను ఓపెన్గా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. కూర్చుందాం రండి. నో డెడ్ బాడీ పాలిటిక్స్, ప్లీజ్ కమ్. తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. శివరాజకీయాలు వద్దని చెప్తాను. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ డెడ్ బాడీస్. ఐఎమ్ రెడీ టు గివ్ టైమ్ టు డిబేట్ ఆర్ డిస్కస్ విత్ దట్ వీవర్స్ ఇష్యూ ఇన్ సిరిసిల్లా టు రిజాల్వ్. అరే ఇప్పుడు గ్యారంటీలు చేసినవా లేదా అనేటువంటిది ముందు నన్ను అడిగే ముందు ఒక్కసారి ఇట్లా చేయి చూపెట్టుకో. ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు, ఎక్కడెక్కడ 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినావు, ఎక్కడెక్కడ దళితులకు 3 ఎకరాలు జాగిచ్చినావు, ఎక్కడ పిల్లల నిరుద్యోగాలు ఇచ్చినావు. నువ్వు ముందు ఒక్కసారి గుడ్డ మీద చేసుకో చెప్పి
తర్వాత మాట్లాడమని కోరుతున్నాను. కిషన్ రెడ్డి ఎవరు? మన మాజీ మంత్రి, కాబోయే మాజీ మంత్రి. టీఆర్ఎస్ కేసీఆర్ అపాయింటెడ్ బీజేపీ ప్రెసిడెంటా? అయినేనా? బతుకమ్మ చీరల బిల్లులు గత ప్రభుత్వం ఉన్నాయి. 50 కోట్లు ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మిగతా ఇస్తాం. మొదటి వారంలో కంప్లీట్ బిల్స్ అని పేమెంట్ చేస్తాం. ఈ ఓరప్పు మీ కాదా? మీకు ప్రభుత్వాల బాధ్యత లేదా? ఎస్, గౌరవ నిరంతర ప్రక్రియ కావచ్చు, కానీ మీరు పెట్టిన అప్పుకు దానికి సంబంధించి మన రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? దురదృష్టకరం. మొదటి దశ ఎన్నికల తర్వాత ఒక ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తి గత 4 రోజులు వస్తున్న ప్రకటనలు చూస్తే యావత్ దేశం, సభ్య సమాజం అవమానపడుతూ ఉంది, అసహించుకుంటుంది. ప్రధానమంత్రి అనే పదవికి గౌరవం లేకుండా చేస్తున్న నరేంద్ర మోడీ